ఒక్క అడుగు ఇంకొక్క అడుగు ఐపీఎల్ టైటిల్ కు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జస్ట్ అడుగు దూరంలోనే ఉన్నాయి. ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుని ఎవరు హిట్ అవుతారు అనేది ముఖ్యం. రెండు జట్లు బలంగానే ఉన్నా అసలైన వార్లో సత్తా చాటే వాళ్లే విజేతలవుతారు. సీజన్లో కేకేఆర్ చేతిలో 2 సార్లు ఓడిన సన్ రైజర్స్ తక్కువేమీ కాదు. ప్రత్యర్థులకు ఇప్పటి వరకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. టాప్ క్లాస్ అనుకున్న జట్లను ఓ ఆట ఆడుకుంది. బీభత్సమైన బ్యాటింగ్ తో సరికొత్త సంచలనాలు సృష్టించింది. భారీ స్కోర్లు కొట్టడాన్ని అలవాటుగా మార్చుకుంది. 250కి పైగా స్కోర్ను ఎలా సాధించాలి అనడానికి ఎగ్జాంపుల్ గా నిలిచింది. అయినా ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ కు అంత ఈజీగా విజయాలేమీ రాలేదు. ఆటలో కమిన్స్ సేన ప్రత్యేకతను చాటుకుంది. దూకుడైన ఆటకు సరికొత్త అర్థం చెప్పింది. అసలు సీజన్ ఆరంభానికి ముందే కమిన్స్ తన ఆలోచనేంటో చెప్పాడు. ఈసారి తాము అగ్రెసివ్ గా ఆడతామన్నాడు. స్వేచ్ఛగా ఆడాలని కుర్రాళ్లకు పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఫైనల్ ఫైట్ కు ముందు మళ్లీ అదే మాట చెప్పాడు. సూపర్ అగ్రెసివ్ గా ఆడాలి అన్నాడు. చెలరేగిపోవాలని పర్మిషన్ ఇచ్చేశాడు. దీంతో చెపాక్లో పరుగుల మోత ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. నిజానికి లీగ్ దశలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మరో లెవెల్ చూపించారు. ఉప్పల్, బెంగళూరు, ఢిల్లీలో భారీ స్కోర్లతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఫైనల్లోనూ అలాంటి స్కోర్లనే అభిమానులు కోరుకుంటున్నారు. భారీ షాట్లకు ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ అవ్వాలని అంచనాలు పెంచుకుంటున్నారు. కెప్టెన్ కమిన్స్ అనుభవం ఎస్ఆర్హెచ్ కు కలిసొస్తుంది అంటున్నారు. కెప్టెన్ గా కమిన్స్ ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను ఆస్ట్రేలియాకు అందించాడు. భారత జట్టు మీదే ఆసీస్ ను గెలిపించాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ కెప్టెన్ గా మ్యాజిక్ చేశాడు. ఆటగాడిగా మెరుగైన ప్రదర్శన చేశాడు. జట్టు సమష్టిగా రాణించేలా సక్సెస్ అయ్యాడు. టైటిల్ పోరులో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగిన టీమిండియాకు షాక్ ఇచ్చాడు. దీంతో కమిన్స్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గాను 2024 సీజన్ ను మెమరబుల్ గా మార్చుకోవాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాము మెరుగైన ప్రదర్శన చేస్తామని అభిమానుల్లో కమిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశాడు. ఇప్పటి వరకు అగ్రెసివ్ ఫార్ములానే నమ్ముకున్నామన్నాడు. అలా ఆడడం వల్లే నిలకడగా విజయాలు సాధించామన్నాడు. అయినా ప్రతి మ్యాచ్ ను గెలవకపోవచ్చు అన్నాడు. లీగ్ దశలో కన్సిస్టెన్సీ చూపించామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఎస్ఆర్హెచ్ బాగుందన్నాడు. మొత్తంగా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, డిఫెన్సివ్ బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతమని కమిన్స్ నమ్ముతున్నాడు.